హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ పరిహారం మీరు పూర్తిగా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఈరోజు తమలపాకు పరిహారం గురించి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి తమలపాకు యొక్క విశిష్టత తెలిసే ఉంటుంది. ప్రతి శుభకార్యంలోనూ తమలపాకును ఉపయోగిస్తూ ఉంటారు. ఎందుకంటే దాని యొక్క విశిష్టత మనకి చాలా ఉంటుంది కాబట్టి, తమలపాకులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతి శుభకార్యంలోనూ తమలపాకును ఉపయోగిస్తూ ఉంటారు. సో తమలపాకు పైన ఇలా స్వస్తిక్ వేసుకొని అలాగే ఓం వేసుకొని ఇలా మనము 21 రోజులు చేసామనుకోండి, లక్ష్మీదేవి కటాక్షం మనకి కలుగుతుంది. ప్రతి ఒక్కరికి డబ్బు అనేది చాలా అంటే చాలా అవసరం. మార్నింగ్ లేచినప్పటి నుండి నైట్ పడుకునే వరకు ప్రతిదీ డబ్బుతోనే ముడిపడి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి డబ్బు అనేది అవసరం. సో కొంతమందికి డబ్బులు ఇలా వస్తూ ఉంటాయి, అలా ఖర్చు అయిపోతూ ఉంటాయి. వాళ్ళు ఎంత పొదుపు చేసినా కూడా వాళ్ళ ఇంట్లో డబ్బులు ఉండవన్నమాట. లక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉండదన్నమాట. సో అలాంటి వాళ్ళకి ఈ పరిహారం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇలా స్వస్తిక్ అన్ని రాసుకోండి. స్వస్తిక్ అంటే అందులో విష్ణుమూర్తి ఉంటాడని మన పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ఈ గుర్తులో మనకి స్వస్తిక్ అనే గుర్తులో విష్ణుమూర్తి ఉంటాడు కాబట్టి విష్ణుమూర్తి ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడే కొలువై ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం ఉంటుంది. మీరు వెళ్ళమన్నా కూడా లక్ష్మీదేవి వెళ్ళదు కాబట్టి ఈ పరిహారాన్ని చేశారనుకోండి, మీకు ఖచ్చితంగా మంచి ఫలితం జరుగుతుంది. ఫస్ట్ మీరు నమ్మకంతో ఈ పరిహారం చేయండి. ఇలా 21 రోజులు చేయండి. ఇలా చేసి తమలపాకు పైన స్వస్తిక్ ఓం అని రాసి పూజ గదిలో పెట్టుకొని 21 రోజులు పూర్తయ్యాక ఈ ఆకులన్నీ మీరు ఎక్కడ పడితే అక్కడ పడివేయకుండా పారే నదిలో వేయండి. పారే నది లేకపోయినా కూడా ఎవరు తొక్కని ప్లేసు చెట్టు కింద వేయండి. ఇలా చేయడం వల్ల మీకైతే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ ఇంట్లో డబ్బుకి ఎలాంటి కొదువ ఉండదు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.